హలో ఫ్రెండ్స్, నేను మీ శాంతి. వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఆర్కే ఫన్ అండ్ ఫుడ్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి హోటల్ స్టైల్ పూరీ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. పూరీలోకి మనం చాలా రకాలుగా కర్రీస్తో తింటూ ఉంటాం, కానీ పూరీకంటూ ఒక సపరేట్ కర్రీ ఉంటుంది. ఈ కర్రీని పర్ఫెక్ట్గా చేస్తే ఇంకా ఏ కర్రీతో తినకుండా ఈ కర్రీతోనే తింటాము. ఈ కర్రీ ముందు చికెన్ అయినా పక్కన పెట్టాల్సిందే, అంత బాగుంటుంది పర్ఫెక్ట్గా చేసాము అంటే. అలాంటి కమ్మనైన కర్రీని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం రండి. ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకొని అందులోకి ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసి జీలకర్ర అండ్ కొంచెం ఒక 1 టేబుల్ స్పూన్ పచ్చెనగపప్పు అండ్ మినప్పప్పు అండ్ జీలకర్ర 1 టేబుల్ స్పూన్ ఇవన్నీ యాడ్ చేసి ఇవి ఒక్కరో చిటపట్లు ఆడే వరకు ఫ్రై చేసిన తర్వాత ఒక 2 ఎండుమిర్చి ఇలా తుంచి యాడ్ చేసుకోండి. అది కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత కరివేపాకు యాడ్ చేసి ఒకసారి బాగా కలుపుకొని ఫ్రై చేయండి. నెక్స్ట్ ఇందులోకి మనం కారం అటువంటివి ఏమీ యాడ్ చేయం, కారం మసాలాలు ఇవేమి యాడ్ చేయం కాబట్టి కొంచెం స్పైసీకి తగ్గట్టు పచ్చిమిర్చి యాడ్ చేసుకుని నేను ఒక 5-6 పచ్చిమిర్చిని సన్నగా కట్ చేసుకుని యాడ్ చేసుకున్నా. అది కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇక్కడ మెయిన్ ఉల్లిపాయలు ఎక్కువగా ఉండాలి. ఇట్లా పొడుగ్గా సన్నగా కట్ చేసుకొని ఇక్కడ నేను ఒక 1/2 కిలో వరకు ఆనియన్స్ని తీసుకున్నాను. ఇవన్నీ ఇలా సన్నగా కట్ చేసుకొని ఇది జస్ట్ ఒక 2 to 3 మినిట్స్ అలా ఫ్రై చేయండి. జస్ట్ మగ్గితే సరిపోతుంది. మనకి ఉల్లిపాయలు అనేది ఫ్రై అనేది అస్సలు అవ్వకూడదు. ఫ్రై అయితే టేస్ట్ అనేది మారిపోతుంది. జస్ట్ ఇలా మగ్గిన తర్వాత ఇందులోకి మనం సరిపడినన్ని కర్రీకి గ్రేవీ సరిపడినన్ని వాటర్ యాడ్ చేసుకోండి. చూడండి, ఇక్కడ ఉల్లిపాయలు మునిగేంత వరకు నేను ఇక్కడ వాటర్ యాడ్ చేసుకొని రుచికి తగ్గంత సాల్ట్, చిటికెడ పసుపుని కూడా యాడ్ చేసుకొని ఒకసారి మొత్తం అంతా కలుపుకొని మనం ఇలా మూత పెట్టి కుక్ చేసుకోవాలి. ఈలోపు కుక్ అయ్యేలోపు నేనైతే ముందుగానే ఇక్కడ ఆలూని ఉడకబెట్టుకున్నాను. చిన్నవి ఒక 2 ఆలూలు ఉడకబెట్టుకున్నాను. మీరు పెద్దదైతే ఒక ఆలు ఉడకబెట్టుకొని ఇట్లా పొక్కంతా తీసేసి వీటిని సపరేట్ పక్కన పెట్టుకుందాం. ఈ ఆలు పక్కన పెట్టుకున్న తర్వాత మనం ఇందులోకి మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంది, శనగపిండి. మనం శనగపిండి వాటర్లో కలిపి ఇందులో యాడ్ చేస్తాం కదా. ఒక 2 టేబుల్ స్పూన్ శనగపిండి అండ్ కొంచెం వాటర్ యాడ్ చేసి ఏమీ లమ్స్ ఏం లేకుండా ఇలా కలిపి పక్కన పెట్టుకుందాం. ఈలోపు మనకి ఆనియన్ అనేది కుక్ అవుతుందో లేదో ఇట్లా మధ్య మధ్యలో తీస్తూ ఇట్లా కలుపుకుంటూ ఉండాలి, చెక్ చేసుకుంటూ ఉండాలి. ఇలా మనం చెక్ చేసుకుంటూ ఉన్నప్పుడు మనకి ఆనియన్ అనేది బాగా మెత్తగా కుక్ అయిన తర్వాత మనం ఇందులోకి ముందుగా ఉడికించుకున్నాం కదా, అది కూడా యాడ్ చేయాలి. యాడ్ చేసే ముందు ఆనియన్ ఉడికిందో లేదో చెక్ చేసి దీంట్లో ఉప్పు సరిపోయిందా లేదా చూసి, లేదంటే ఉప్పు అడ్జస్ట్ చేసుకోండి. మనం ఆలూలో ఉడకబెట్టేటప్పుడు కొంచెం కల్లుప్పు యాడ్ చేసి కొంచెం ఉడకబెడతాం కాబట్టి కొంచెం ఉప్పు అనేది తగ్గించుకొని యాడ్ చేసుకోండి. ఆల్రెడీ చపాతీలో కూడా యాడ్ చేస్తాము, అందుకని చూసుకొని కొంచెం యాడ్ చేసుకొని సరిపోతే తర్వాతైనా యాడ్ చేసుకోవచ్చు, ఎక్కువైతే తినలేము కదా. ఇట్లా ఆలూని మొత్తం ఇట్లా స్మాష్ చేసి వేయండి, లేదు అంటే మీరు కట్ చేసి అయినా వేసుకోవచ్చు. అండ్ ఇందులో ఒక టేబుల్ స్పూన్ వరకు అల్లం తురుముకొని వేస్తున్నాను. ఇది యాడ్ చేయడం వల్ల మనకి ఫ్లేవర్ చాలా బాగుంటుంది, అల్లం ఫ్లేవర్గా. ఇలా కొంచెం ఉడికిన తర్వాత బాగా మొత్తం ఉడికింది అనుకున్న తర్వాత మనం ఫైనల్గా మనం శనగపిండిని కలిపి పెట్టుకున్నాం కదా వాటర్లో, అది ఇందులో యాడ్ చేయాలి. ఇందులో యాడ్ చేసిన తర్వాత మనకు గట్టి అయిపోతుంది కొంచెం కర్రీ. ఫైనల్గా లెమన్ స్క్వీజ్ చేసుకొని అండ్ కొత్తిమీరతో గార్నిష్ చేసుకున్నాము అంటే మన ఎమ్మి హోటల్ స్టైల్ పూరీ కర్రీ అనేది పర్ఫెక్ట్గా రెడీ అయిపోతుంది. ఇప్పుడు కొత్తిమీర సర్వ్ చేసేసుకొని ఇంకా నెక్స్ట్ స్టవ్ ఆఫ్ చేసేసి మనం వెంటనే దించేసుకొని సర్వ్ చేసేసుకోవడమే. మీరు కూడా ఈ స్టైల్లో ఒకసారి డెఫినెట్గా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ కిందున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేశారు అంటే మీకు ప్రతి నోటిఫికేషన్ మిస్ అవ్వకుండా రీచ్ అవుతుంది. ఇంకేమైనా ఇట్లాంటి కొత్త రెసిపీస్ కానీ ఏమైనా పాతకాలం నాటి రెసిపీస్ కానీ మీకు ఇంకేమైనా కావాలి అనుకుంటే నాకు కామెంట్ బాక్స్లో పింక్ చేయండి. మీరు కామెంట్ బాక్స్లో పింక్ చేస్తేనే కదా నాకు తెలుస్తుంది మీకేం రెసిపీస్ కావాలి అనేది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.